సర్పంచ్గా ఏకగ్రీవ ఎన్నిక 51 లక్షల నిధులు సమకూర్చుతామని హామీ. సో మరి చూసుకుంటే నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పరిధిలోని చిన్న అడిసర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా వెంకటయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధి కోసం 51.30 లక్షల సొంత నిధులు సమకూరుస్తానని ఆయన గ్రామస్తుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని గ్రామంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి వినియోగించాలని గ్రామ పెద్దలు తీర్మానించినట్లు సమాచారం. వాస్తవానికి ఇక్కడ 3 విడతలో ఎన్నిక జరగాల్సి ఉంది. ఇక్కడ అయితే గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై గ్రామస్తులు హర్షం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. సో వాస్తవం చూసుకుంటే ఏది ఏమైనా ఇలా చాలా గ్రామాలు అయితే ఏకగ్రీవాలు అయ్యి ఆ డబ్బులతో గ్రామానికి అన్ని గ్రామాలకి సౌకర్యాలు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా మనకి వచ్చిన తాజా సమాచారం అయితే ఇది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు మనకి ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు అనేవి మనం చూసుకున్నట్లయితే 11 నుంచి అయితే స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. సో పోలింగు. సో ఇది అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్